రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా కింద ఏడాదికి 12,000 ఇస్తామని ప్రకటించారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా ఏటా 12,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ పథకాన్ని ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పేరిట అందిస్తామని తెలిపారు. వ్యవసాయం చేసే భూములకు మాత్రమే రైతు భరోసా సాయం అందిస్తామన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు 12,000 ఆర్థిక సాయం చేస్తామని, రాళ్లు రప్పలు రోడ్లకు పరిశ్రమలకు ఇచ్చిన భూములు, నాలా భూములు, రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా ఇవ్వబోమని ప్రకటించారు. అర్హులందరికీ పెట్టుబడి సాయం అందిస్తామని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కార్డులు లేని వారికి నూతన రేషన్ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. జనవరి 26 నుంచి కొత్త పథకాలు అమలు చేస్తామన్నారు. వ్యవసాయ యోగ్యం కానీ భూములు, పరిశ్రమలు, మైనింగ్, రియల్ ఎస్టేట్ ప్రభుత్వం తీసుకున్న భూములకు రైతు భరోసా ఉండదని స్పష్టం చేశారు. గ్రామాల వారీగా సభలు పెట్టి ప్రజలకు రైతు భరోసా విధి విధానాలు వివరిస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదన్నారు. ఆర్థిక పరిస్థితి వెసులుబాటు పట్టి రైతు భరోసాను 10,000 నుంచి 12,000కు పెంచామన్నారు. భూమి లేని వాళ్లకు ఇంద్రమ్మ ఆత్మీయ రైతు భరోసా పేరిట 12,000 ఆర్థిక సాయం చేస్తామని, ఈ కొత్త పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. వ్యవసాయం చేయకపోయినా సాగుకు అనుకూలంగా ఉండే భూమికి రైతు భరోసా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్లను పట్టి పీడిస్తుంది. అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అన్ని పథకాలు జనవరి 26, 2025 నుండి ప్రారంభం కాబోతున్నాయి. జనవరి 26, 2025కు ఒక ప్రత్యేకత ఉన్నది. మన రాజ్యాంగం అమలు జరిగి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని ప్రసాదించి అమలు చేయబట్టి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనవరి 26, 2025 నుంచి పథకాలను అన్నింటిని కూడా అమలు చేయాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే, మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. వ్యవసాయ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్లను పట్టి పీడిస్తుంది. అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అన్ని పథకాలు జనవరి 26, 2025 నుండి ప్రారంభం కాబోతున్నాయి. జనవరి 26, 2025కు ఒక ప్రత్యేకత ఉన్నది. మన రాజ్యాంగం అమలు జరిగి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని ప్రసాదించి అమలు చేయబట్టి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనవరి 26, 2025 నుంచి పథకాలను అన్నింటిని కూడా అమలు చేయాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే, మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. వ్యవసాయ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్లను పట్టి పీడిస్తుంది. అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా
ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అన్ని పథకాలు జనవరి 26, 2025 నుండి ప్రారంభం కాబోతున్నాయి. జనవరి 26, 2025కు ఒక ప్రత్యేకత ఉన్నది. మన రాజ్యాంగం అమలు జరిగి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని ప్రసాదించి అమలు చేయబట్టి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనవరి 26, 2025 నుంచి పథకాలను అన్నింటిని కూడా అమలు చేయాలి అని చెప్పి రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది.